ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్లను బీజేపీ కాపాడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఆ కేసులను సీబీఐకి అప్పగించాలని కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. సీబీఐకి అప్పగిస్తే కేసును నీరు గారుస్తారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ఇయాల కేసీఆర్ హరీష్ ను కేటీఆర్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది. అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ బాజాప్తా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలని మీరు వేయాలి, విచారణ చేయాలని మీరు వేయాలి. మీకు చేతనైతే లేదు, చేతనప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చేస్తాం మీతో కానప్పుడు. మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసేది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. కేసీఆర్కి ఒక్క నోటీస్ చేయలే. ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరి ఆయన వారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతిలో మీ కళ్ళ మీద వారిపోయారు కదా. బీజేపీ బీఆర్ఎస్ రమారమి ఒకే పద్ధతిలో మాట్లాడమే కాకుండా ఒకే కార్యాచరణ అమలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఒకరు తగ్గి ఒకరు పోటీ చేసి ఇద్దరు లబ్ధి పొందే ఎత్తుగడలో సక్సెస్ కావాలని చూస్తున్నారు. మీరు బీఆర్ఎస్ని ఏ విధంగా ఎన్కేసుకొస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఈ ఫార్ములా రేస్ కేసు కానీ లేదంటే ఇతరత్రా కేసులు కానీ సిబిఐకి ఇస్తే వాళ్ళని ఏ విధంగా కాపాడొచ్చో మీకు తెలుసు. అందుకని ప్రతిసారి కాళేశ్వరమైన ఇంకే అవినీతికి సంబంధమైన మీరు సిబిఐకి ఇవ్వాలనే దాని ఉద్దేశం వెనుక వాళ్ళను అంతర్గతంగా రక్షించే వ్యూహమే ఉంది.